ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సవరణకు అవకాశం అట. 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్టుగా గుర్తించిరట. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు 4,28,000 అప్లికేషన్లు వచ్చినాయి, గవర్నమెంట్ ముందు ఉన్నాయి రెవెన్యూ శాఖకి. సో ఈ 4,28,000లో కేవలం 60,213 ఆమోదించిరట. ఇంకా మిగతావన్నీ కూడా సరిగ్గా పూర్తి వివరాలు నమోదు చేయలేదట. సో వాళ్ళకి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ సవరించే అవకాశం ఉన్నదట, అవకాశం కల్పిస్తున్నారు. పురపాలక నగరపాలక సంస్థలు కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్లు పెట్టిరట. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కింద అందిన 75% దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం ఇస్తున్నట్టుగా పేర్కొన్నది. వెంటనే ఆ వివరాలను జోడించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో సూచించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు నియమ నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 ఆగస్టు 31వ తేదీన జారీ చేసిన జీవో 131, 2023 జూలై 31వ తేదీన జారీ చేసిన జీవో 135లోని నిబంధనలే ఎల్ఆర్ఎస్కు వర్తించబోతున్నాయి. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు రిజిస్టర్ చేసిన అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, ఫ్లాట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందట. కట్ ఆఫ్ డేట్ ఏంటి? 2020 ఆగస్టు 26 బిఫోర్. అదే ఏడాది అక్టోబర్ 15 లోపు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారట. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి అవకాశం లేదు. ఎప్పుడు 2020 అక్టోబర్ 15 లోపు అప్లికేషన్ పెట్టిన వాళ్ళని తీసుకుంటారట. ప్రభుత్వం వద్ద ఉన్న 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా వాటిలో 60,213 మాత్రమే ఆమోదం పొందినాయి. వాటి ద్వారా 90 కోట్లు వసూలైనాయి. 75% దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు అని గుర్తించారట. 75% వివరాలే లేవా అప్లై చేసుకున్న వాళ్ళలో? సో వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించి హెల్ప్ డెస్క్లు పెట్టిరట. సో ఇప్పుడు దీని మీద ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత పగడ్బందీగా చేస్తున్నారంటే పైసలు కావాలి గవర్నమెంట్కి. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. సో మరి గతంలో ఫ్రీ అన్నారు కదా గవర్నమెంట్లోకి రాకముందంటే, అది అప్పుడు అన్నాం, ఇప్పుడు లేదు, పైసలు లేవు, రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి పైసలు కావాల్సిందే, సో ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టాల్సిందే అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇలాంటి హెల్ప్ డెస్కులు ఇంత పగడ్బందీగా ఇంత అధికారులను పురమాయించి ఈ రకంగా పేపర్లలో వేయించుకొని అన్నిటి మీద ఉండాలి. ఇట్లనే ప్రతి స్కీమ్ విషయంలో కూడా ఈ రకంగానే వ్యవహరించాలి. రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో. ఎందుకంటే రైతు రుణమాఫీ అందరికీ కాలే, ఇంకా పాపం చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు కాలేదంటే రకరకాల రీజన్స్ చెప్తున్నారు వాళ్ళకి. మరి వాళ్ళకి ఎందుకు కావట్లే? ఏమైనా హెల్ప్ డెస్క్లు మీ ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా, కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఒకటి పెట్టిరు, నగరపాలక సంస్థ దగ్గర ఒకటి, మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఒకటి, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇట్లా పెట్టిరు కదా. మరి వీటి విషయంలో కూడా అలాంటి హెల్ప్ డెస్క్లే పెట్టాలి కదా, తక్షణమే పరిష్కరించాలి కదా. ఇవేమో పైసలు ఇచ్చేవి, అవేమో పైసలు వచ్చేవి. పైసలు వచ్చే దగ్గర కొంచెం ఫాస్ట్ ఉంటుంది మన పని.